వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. చేసింది 3 సినిమాలు, వాటితోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు ఆ దర్శకుడు. అతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే ఏదో స్పెషాలిటీ ఉంటుంది. కనుమరుగవుతున్న మానవ సంబంధాలే ఆయన సినిమాల్లో కథా వస్తువు. వాటితోనే కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాడు ఆ దర్శకుడు. అతడే క్రిష్ ఉరఫ్ జాగర్లమూడి రాధాకృష్ణ. క్రిష్ ఈయన కూడా అందరిలాగే ఓ కమర్షియల్ డైరెక్టర్. కాకపోతే మిగిలిన దర్శకులు స్టోరీల కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటారు. కానీ ఈయన మాత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకే కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి న్యాచురల్ గా సినిమాలు తెరకెక్కిస్తారు. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోబా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోబా. పెద్దగా అనుభవం లేదు, స్టార్ హీరోలతో పరిచయాలు లేవు, బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. కానీ తానేదో చేయగలను అనే నమ్మకం మాత్రం బోలెడంత ఉంది. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఇండస్ట్రీకి వచ్చాడు క్రిష్. నమ్మకముంటే ఏదైనా సాధించొచ్చు అనే దానికి నిదర్శనమే క్రిష్. గమ్యంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు క్రిష్. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ఆ వెంటనే తమిళ తెరకు కూడా పరిచయమై అక్కడ విజయం సాధించాడు. తర్వాత వేదంతో మీనింగ్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా కృష్ణం వందే జగద్గురుంతో మరోసారి ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఇది సింపుల్ గా ఇండస్ట్రీలో క్రిష్ ప్రయాణం. தெய்வம் வாழ்வது எங்கே, தெய்வம் வாழ்வது எங்கே, தவறுகளை உணரும் மனிதன் நெஞ்சில், காதலினால் மூடிவிட்ட கண்கள் என்று திறக்கிறது, திறந்தவுடன் வழியது கொஞ்சம் కన్నీర్. క్రిష్ ఈ దర్శకుడితో ఇప్పుడు టాప్ హీరోలు కూడా సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎస్ అంటే డేట్స్ ఇచ్చేస్తామని ముందుకొచ్చేస్తున్నారు. కానీ 4 ఏళ్ల కింద ఇదే క్రిష్ నా దగ్గర ఓ కథ ఉంది వినండి ప్లీజ్ అంటూ నిర్మాతల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాడు. మరి క్రిష్ కు కాలం ఎలా కలిసొచ్చింది? ఇండస్ట్రీకి ప్రతి దర్శకుడు ఎన్నో కళలతో అడుగు పెడతాడు. అలాగే క్రిష్ కూడా కోటి ఆశలతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఓ మంచి కథ సిద్ధం చేసుకుని సినిమా తీద్దామని హైదరాబాద్ రైలెక్కాడు క్రిష్. అందరిలాగే కెరియర్ మొదట్లో క్రిష్ కూడా సెట్ అవ్వడానికి నానా తంటాలు పడ్డాడు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానంటే, ఇక్కడ నీ ఉంటే ఉన్నారేనంటే, గమ్యం వంటి మంచి కథ చేతిలో పెట్టుకుని చాన్నాళ్ల పాటు నిర్మాత కోసం కష్టపడ్డాడు క్రిష్. ఎంతమంది నిర్మాతలను అప్రోచ్ అయినా అంతా ఈ స్టోరీని ఎవరు చూస్తారు అంటూ క్రిష్ ని ఎగతాళి చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ క్రిష్ మాత్రం నిరాశ పడలేదు. తన కథలో ఉన్న దమ్మెంతో తనకు తెలుసు. అందుకే కాస్త కష్టమైనా పర్లేదని సొంతంగా గమ్యమును తన బ్యానర్లోనే తెరకెక్కించాడు క్రిష్. సమయమా చెలించు
తలొంచకే బిడియమా తలొంచకే తీరం ఇలా తనకు తానే తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో గమ్యం. అల్లరి నరేష్, శర్వానంద్, కమల్ని ముఖర్జీ మెయిన్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ హిట్ అయింది. సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏమీ ఉండదు, కానీ సింపుల్ స్టోరీని క్రిష్ మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు. అదే గమ్యం సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది. బిడ్డని కాలు మొక్కిద్దామనయ్యా. ఓకే ఓకే ఇనఫ్, చాలు. సరే పోచమ్మా. శ్రీజానకి, వీళ్ళని కలవటాన్ని నేను రాలేదు. ఇరిటేటింగ్ పీపుల్. ఒక్క నిమిషం కూడా నీతో ప్రశాంతంగా ఉండేవారు. అభి, తను హర్ట్ అయింది. సో వాట్? నిజంగా ప్రేమనిస్తే తీసుకోగలవా? వై నాట్? ఇచ్చి చూడు. మరిప్పుడు పోచం ఇచ్చిందేంటి? అంటే పోచమ్మని పెళ్లి చేసుకోమంటావా? లుక్ జానకి, నాకెవరి ప్రేమ అక్కర్లేదు. ఐ నీడ్ యువర్ లవ్, ఓన్లీ యువర్ లవ్. బైకులు కనిపిస్తే వదలని ఓ దొంగ, బయటి ప్రపంచంతో సంబంధం లేని ఓ కోటీశ్వరుడు, మానవ సేవే మాధవ సేవ అని నమ్మే ఓ అమ్మాయి, ఈ ముగ్గురి మధ్య నడిచే ఓ అందమైన కథే గమ్యం. ఈ సినిమాలో మానవ సంబంధాలను క్రిష్ తెరకెక్కించిన తీరుకు అద్భుతం అనే మాట కూడా చిన్నదే అవుతుంది. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే, నీడలు నిజాల సాక్ష్యాలే, శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి భాష్యం. గమ్యం సినిమా క్రిష్ కి మాత్రమే కాదు, నరేష్ కి కూడా పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో గాలిసీను క్యారెక్టర్ నరేష్ కెరియర్ కు ఎంతో హెల్ప్ అయింది. క్రిష్ అద్భుతమైన టేకింగ్ కు సిరివెన్నెల సాహిత్యం కూడా తోడై గమ్యం సూపర్ డూపర్ హిట్ అయింది. గమ్యం సినిమా కమర్షియల్ గానే కాదు, విమర్శకులతో కూడా ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా నందిని సొంతం చేసుకున్నారు క్రిష్. గమ్యం తర్వాత క్రిష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. లేరా రేయ్ సిను, ఏమైంది? లే సిను, లే. కాల్ ది డాక్టర్. డాక్టర్ సిను. సీనుగాడు సీనే పెద్ద బాసు. సిను హ్యాంగ్ ఆన్, నీకేం కాదు. సిలో సిలు చూడు, చచ్చిపోయినప్పుడు నెప్పుడు బాసు బాధ ఉంటది. నో నేను వదిలి పోతుంటే తేడా పడుతుంది బాసు. నో సిను హ్యాంగ్ ఆన్, కాల్ ది డాక్టర్. మీరు వెళ్ళండి. యూనివర్సల్ స్టోరీలకు భాషతో సంబంధం లేదు, అందుకే క్రిష్ సినిమాలు ఏ భాషలో అయినా సత్తా చాటుతాయి. అందుకే గమ్యం సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అయి అక్కడ విజయం సాధించింది. ஜெய் சம்போ 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 சிவ சிவ சம்போ சம்போ உன் பாதை எங்கே தேடிப்போ, தொடுவானம் தூரம் இல்ல கொஞ்சமும் நேரம் இல்ல, புது எல்லை தேடி நீயும் போ, ஒரு தேடல் கண்ணோடு நல்ல வேகம் நெஞ்சோடு, அட வாழ்க்கை என்றால் இன்னும் போராடு, சில பாதை முள்ளோடு சில பாதை பூவோடு, அட பூவோ முள்ளோ ஓடு நீ ஓடு. We gonna rock you down in style. టర్నింగ్ పాయింట్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.